ఇరాన్కి సంబంధించినటువంటి ఫైటర్స్ తాజాగా ఇజ్రాయెల్ పోర్ట్ సిటీని టచ్ చేశారు. ఇది తాజా సమాచారం. ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇరాక్ క్లైమ్ టు హ్యావ్ స్ట్రక్ ఇజ్రాయెల్స్ పోర్ట్ సిటీ ఆఫ్ ఎలియట్ ఇన్ రెస్పాన్స్ టు ద సస్పెక్టెడ్ బాంబింగ్ ఆఫ్ ఇరాక్స్ పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ బేస్ లాస్ట్ నైట్. The group also cited Israel's war on Gaza as another reason for its alleged attack in Eilat. There was no response from Israel, while another leader of pro-Iran militia also threatened revenge over PMJ base explosion. ఇది ఇరాక్లో జరిగినటువంటి తాజా పేలుడు ఏదైతే ఉందో పెను సంచలనం. ఇరాన్ మీద దాడికి వెళ్తున్నటువంటి ఇజ్రాయెల్ తెలివిగా అందరి దృష్టి ఇరాన్ వైపు ఉండగా ఇరాన్లో ఉన్నటువంటి కొన్ని లక్ష్యాల మీద ఏదైతే ఇర్ఫాన్ ప్రాంతంలో ఉన్నటువంటి లక్ష్యాలు, అక్కడ ఉన్నటువంటి అణు స్థావరాలు, అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేస్, అక్కడ ఉన్నటువంటి ఆయుధ తయారీ బేసులు, అక్కడ ఉన్నటువంటి డ్రోన్ల తయారీ బేసులు, అక్కడ ఉన్న మిసైల్ తయారీ బేసుల్ని ధ్వంసం చేస్తున్నట్టుగా నటించింది. డ్రోన్లో అక్కడికి వెళ్ళి అందరి దృష్టి అటుంది. ఆ టైంలో ఇరాక్లో ఉన్నటువంటి ప్రత్యేక దళం ఏదైతే అన్నిట్లో అనుభవం ఉన్నటువంటి ప్రత్యేక గ్రూప్ ఉందో ఆ గ్రూప్కి సంబంధించినటువంటి ఇస్లామిక్ రెసిస్టెన్స్ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళ గ్రూప్ని సర్వనాశనం చేసింది, ఒక్కసారిగా పేల్చి అవతల పడేసింది. దీంతో ఆగ్రహించినటువంటి ఆ గ్రూప్ వాళ్ళు తాజాగా ఇజ్రాయెల్ పోర్ట్ సిటీ అయినటువంటి ఏదైతే ఎలియట్ మీద దాడికి పాల్పడ్డారు. తామే దాడి చేశామని కానీ తమ మీద దాడి జరిగింది అని కానీ ఇజ్రాయెల్ ఇంతవరకు ధృవీకరించాల.